ప్రస్తుతం మనం హైదరాబాద్ సనత్ నగర్లో ఉన్నటువంటి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ హాస్పిటల్కి అయితే వచ్చేసామండి. సో ఈ రోజు నుంచి టిమ్స్ హాస్పిటల్ అందరికీ అందుబాటులోకి వచ్చేసింది అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ హాస్పిటల్ని నిర్మించడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే 22.6 ఎకరాల విస్తీర్ణలో ఈ హాస్పిటల్ నిర్మించారండి. దట్టు 1126 కోట్ల వ్యయంతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట. ప్రతి సామాన్యుడికి వైద్యం అందించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ హాస్పిటల్ అనేది నిర్మించడం జరిగింది. సో మనం బ్యాక్గ్రౌండ్లో కనుక చూసుకున్నట్లయితే మొత్తం 3 బ్లాక్స్ అనమాట. బ్లాక్ ఏ, బ్లాక్ బి, బ్లాక్ సి ఇలా 3 విభాగాలుగా నిర్మించారు. దాదాపు మనం చూసుకున్నట్లయితే 1000 పడకల హాస్పిటల్ అండి ఇది. అండ్ మనం చూసుకున్నట్లయితే 300 ఐసీయూ పడకలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హాస్పిటల్ని నిర్మించడం జరిగింది. అలాగే సుమారు 22 స్పెషాలిటీ విభాగాలు, అలాగే దాంతోపాటు కూడా ప్రత్యేక సదుపాయాలు ఏంటి అని అంటే కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, అలాగే ఆంకాలజీ, పల్మనాలజీ, ఆర్థోపెడిక్స్ ఇట్లా అన్ని విభాగాలు. అది ఇది అని కాదు, మొత్తం సామాన్యులకి ఎటువంటి ట్రీట్మెంట్ కావాలి అని అన్నా కూడా ఇక్కడ అన్ని సదుపాయాలతో ఇక్కడ నిర్మించడం జరిగింది మనం చూసుకున్నట్లయితే. అండ్ ఇది దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒకటిగా నిలిచిందనమాట. ఎందుకంటే 31 మేజర్, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు, అలాగే అత్యాధునిక డయాగ్నోస్టిక్ ల్యాబ్లు, దాంతోపాటు ఏఐ ఆధారిత వ్యవస్థను కూడా తీసుకొచ్చారు. దేశంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత వ్యవస్థను కూడా తీసుకొచ్చారనమాట ఈ హాస్పిటల్లో కనుక మనం చూసుకున్నట్లయితే. అండ్ ఇదే కాకుండా మనకి ఏ విధమైన అంటే సామాన్యులు కూడా వైద్యం అందించాలి అని చెప్పేసి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. మనం చూసుకున్నట్లయితే కంప్లీట్ 3 బ్లాకులు వస్తాయి. 3 బ్లాకుల్లో కూడా డిఫరెంట్గా అంటే మీకు న్యూరాలజీ కానివ్వండి, గైనకాలజిస్టులు కానివ్వండి, అలాగే మనం చూసుకున్నట్లయితే ఇట్లాగా అన్ని విభాగాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. మనం చూడొచ్చు ఈ చుట్టుపక్కల మనం పరిసరాలంతా కూడా మనం చూసుకున్నట్లయితే ఎంట్రన్స్లోనే చక్కగా పచ్చటి ఆహ్లాదకరమైన వాతావరణం అన్నమాట. సో ఎవరైతే పేషెంట్స్ వస్తారో వాళ్ళందరికీ కూడా కొంచెం మనశ్శాంతి కోసం ఇదంతా కూడా చాలా పచ్చగా కంప్లీట్గా మొక్కలతో పాటు వేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంట్రన్స్లో. అండ్ దీంతోపాటు ఇప్పుడు ఎంట్రన్స్లో కూడా మనకి మెయిన్ ఎంట్రన్స్ చూస్తున్నట్లయితే డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని ఉంది. అలాగే ఎమర్జెన్సీ విభాగం కూడా ఉంది ఈ హాస్పిటల్లో కనుక చూసుకున్నట్లయితే. హాస్పిటల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు ఏ బ్లాక్, ఎమర్జెన్సీ, బి బ్లాక్, సి బ్లాక్, డి బ్లాక్, అలాగే 4 విభాగాలు అనమాట. ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్, డి బ్లాక్ ఉంటుంది. అలాగే ఎమర్జెన్సీ వార్డు కూడా ఉంటుంది. దాంతోపాటు పార్కింగ్, ధర్మశాల అండ్ మార్చరీ కూడా ఉందన్నమాట. ఇవన్నీ కూడా హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్నాయి. దట్టు ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ హాస్పిటల్ నిర్మించింది. కార్పొరేట్ హాస్పిటల్కి ఎక్కడ తీసిపోకుండా ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది నిర్మించడం జరిగింది.
ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, హెల్త్ పరంగా కానివ్వండి, రైతుల విషయం కానీ అన్ని విషయాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి మా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈరోజు 1000 పడకల హాస్పిటల్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ హాస్పిటల్ రావడం ఈ ప్రాంత ప్రజలకు కానీ హైదరాబాద్ ప్రజలకి కానీ ఎంతో గొప్ప విషయం ఇదంతా కూడా. ఎందుకంటే కామన్ పీపుల్ ఉంటారు, డైలీ పని చేసుకునే వాళ్ళు ఉంటారు. ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎన్నో కష్టాలు చూస్తుంటాం. అటువంటి వారందరికీ ఇది ఒక పెద్ద భరోసా. సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటువంటి ఈ హాస్పిటల్ని పనులన్నీ కూడా స్పీడప్ చేయించి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినందుకు టెక్నాలజీతో మొట్టమొదటిసారి దేశంలో తీసుకొచ్చారు కదన్న. టెక్నికల్ అంతా కూడా హాస్పిటల్ పెద్దల్ని వాళ్ళని అడగండి. బట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, ప్రపంచంలో ఆధునికమైనటువంటి టెక్నాలజీ అన్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మనతో పాటు డాక్టర్ నీలోహిత గైనకాలజిస్ట్ మేడం ఉన్నారు. డాక్టర్ మేడము, ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో చెప్పండి మేడం, టిమ్స్ హాస్పిటల్ గురించి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కదా, ఎటువంటి వైద్యం అందుబాటులో ఉంటుంది సామాన్య ప్రజలకి? ఓకే, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సీఎం రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ మొత్తం కలిసి పెద్ద హాస్పిటల్ సృష్టించారు. అండ్ అన్ని స్పెషాలిటీస్, సూపర్ స్పెషాలిటీస్ కూడా దీనిలో ఉన్నాయి. ఇంక్లూడింగ్ ఆల్ ద స్పెషాలిటీస్, ఆర్థోపెడిక్స్ కానీ, డర్మటాలజీ, మెడిసిన్, జనరల్ మెడిసిన్, ఫిజిషియన్స్ అందరు అవైలబుల్ ఉంటారు. అండ్ సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఏ ఎక్విప్మెంట్ అవైలబుల్గా ఉంది మేడం ఇక్కడ? అంటే ఏఐ వ్యవస్థ కూడా తీసుకొచ్చారు అని చెప్పేసి అని అన్నారు కదా, దాని గురించి చెప్పండి. అంటే డిపార్ట్మెంట్కి సంబంధించిన మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. సో అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. పేషెంట్స్కి అందుబాటులో ఉండేలాగా డాక్టర్స్ని కూడా అపాయింట్ చేసేసారు ఆల్రెడీ. అంటే రోగులకి ఎటువంటి వైద్య సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి? అండ్ వాళ్ళకి క్యాంటీన్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, అన్నీ కూడా ఫ్రీయేనా మేడం? అవునండి, అన్నీ ఫ్రీయే అవైలబుల్ ఉంటాయి. అండ్ ఐపీ పేషెంట్స్ ఉంటారు కదా, ఇన్ పేషెంట్ అని, వాళ్ళకైతే డైట్ అవి కూడా అవైలబుల్ ఉంటాయి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అవి కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని పడకలు హాస్పిటల్ మేడం ఇది? 1000 బెడెడ్ అండి. 1000 బెడెడ్, వెరీ బిగ్ హాస్పిటల్. ఐసీయూ బెడ్స్ ఎన్ని ఉన్నాయి? ఐసీయూ 300 అలా ఉన్నాయండి. ఓకే. అండ్ దీంతో పాటు మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్, గైనిక్, అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, డర్మటాలజీ, ఆర్థోపెడిక్స్, ఆల్ ద డిపార్ట్మెంట్స్. అండ్ సూపర్ స్పెషాలిటీ, న్యూరాలజీ, కార్డియాలజీ, గ్యాస్ట్రో, అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. అంటే ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందా మేడం? యా, ఆల్రెడీ పేషెంట్స్ వస్తున్నారు, ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ అయింది. బట్ అఫీషియల్ ఇనాగ్రేషన్ ఇవాళ చేస్తారు. అంటే దాదాపు ఇది 22 ఏకర్స్లో బిల్డ్ చేశారు కదా హాస్పిటల్. సో అయితే మినిమం ఎంతమందికి ఇక్కడ వైద్యం అందించగలరు? అదే 1000 బెడెడ్ కాబట్టి లిమిట్ లేదండి. యాక్చువల్లీ ఎనీబడి కెన్ కమ్. ఓపీ అయితే ఎన్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్, లిమిట్ ఏమి ఉండదు. ఎనీబడి కెన్ కమ్ అండ్ అవైల్ ద సర్వీసెస్. ఓకే. గైనిక్ సంబంధించిన ప్రతి ఫెసిలిటీ అవైలబుల్గా? యా, గైనిక్ కూడా అవైలబుల్ ఉంది.
సర్జికల్ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్ రౌఫ్ సార్ ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సో ఎటువంటి సర్జరీస్ చేయడానికి అందుబాటులో తీసుకొచ్చారు? యాక్చువల్లీ ఇది ఇంత అత్యాధునికమైన ఫెసిలిటీస్తో ఏర్పాటు చేయబడ్డ హాస్పిటల్ తెలంగాణ చరిత్రలోని మొట్టమొదటి హాస్పిటల్ 1000 పడకలతోని మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ఈరోజు ప్రారంభోత్సవానికి పూనుకుంది. దీని వెనకాల హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు కానీ, హెల్త్ సెక్రటరీ డాక్టర్ కృష్ణ మేడం కానీ వారి కృషి మరవలేనిది. నేను దానికి ప్రత్యక్ష సాక్షిని. ఎన్నో రోజులు వచ్చి వాళ్ళు ప్రత్యక్షంగా దీన్ని ఇన్స్పెక్షన్ చేసి ఈ రూపానికి తీసుకొచ్చారు. ఫెసిలిటీస్ పరంగా చూస్తే మెయిన్గా ఇక్కడ సూపర్ స్పెషాలిటీ సర్వీసులు ఎక్కువ ఉంటాయి. కార్డియాక్ కానీ, న్యూరో కానీ అవన్నీ కూడా చాలా సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ప్రజలకు అందుబాటులో ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఇది ఉస్మానియా తర్వాత అత్యంత పెద్ద హాస్పిటల్గా దీన్ని మనం అనుకోవచ్చు. చాలామంది పేద ప్రజలు ప్రైవేట్కు పోలేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. అటువంటి వాటికి ఇదొక వరంలాగా, ఈ హాస్పిటల్ వరంలాగా ఉపయోగపడుతుందనలో సందేహం లేదు. ఆధారిత టెస్టుల వ్యవస్థ కూడా తీసుకొచ్చారు కదా సార్, దాని గురించి చెప్పండి సార్. దాని స్పెషాలిటీ దేశంలోనే ఫస్ట్ టైం కదా. మొట్టమొదటిగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇన్వెస్టిగేషన్స్ అనేది తీసుకురావడం ఈ టిమ్స్ యొక్క ప్రత్యేకత. ఇందులో ఎక్స్రేలో కానీ, సిటీ స్కాన్, ఎంఆర్ఐలో కానీ ఏ ఆధారిత టెక్నాలజీని వాడబోతున్నారు. సో ఇది ఈజీగా అత్యంత తొందరగా డయాగ్నోసిస్ అయ్యి పేషెంట్లకు ఇమీడియట్గా నయమే అవకాశం ఉంటుంది. కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా ఇక్కడ ఏమేమి వసతులు ఏర్పాటు చేశారు, ఏమేమి ట్రీట్మెంట్స్ జరుగుతాయి? కార్పొరేట్ హాస్పిటల్ కంటే ధీటుగా ఇక్కడ మనకు రోబోటిక్ సర్వీసెస్ కూడా త్వరలో తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అలాగే అన్ని విధాల ఎంఆర్ఐ, సిటీ స్కాన్, మైక్రో స్లైసెస్ సిటీ స్కాన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్స్ను ప్రజలు ఇక మర్చిపోతారు. వారికి అత్యంత చేరువలో నాణ్యమైన వైద్యం అనేది అందబోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూశారు కదా, సో అన్ని వసతులు సామాన్యులు అంటే చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అన్ని వసతులు ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. అంటే ఎటువంటి ట్రీట్మెంట్ అయినా పీడియాట్రిషియన్ నుంచి గైనిక్ వరకు ప్రతి సర్జరీ, స్పెషల్ డిపార్ట్మెంట్స్, ఐసీయూకి సంబంధించిన స్పెషల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది ఇక్కడ నిర్మించడం జరిగింది. దాదాపు ఐసీయూ బెడ్సే 300, అలాగే నార్మల్ బెడ్స్ వచ్చేసరికి 1000 బెడ్స్తో ఈ హాస్పిటల్ నిర్మించడం జరిగిందనమాట. సో ఇది వాటి స్పెషల్ కవరేజ్. మరొక కవరేజ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి ANN.